హలో అందరికీ, వెల్కమ్ టు ఆన్లైన్ వంటిల్లు. ఈరోజు ఫైబర్ ఎక్కువగా ఉండే గోరుచిక్కుడు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే కొబ్బరి కలిపి ఫ్రై చేస్తున్నాను. గోరుచిక్కుడు కూర అంటే చాలామందికి ఇష్టం ఉండదు, కానీ షుగర్ పేషెంట్కి ఇదొక వరం. రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా ఈ గోరుచిక్కుడు చాలా మంచిది. ఈజీగా టేస్టీగా ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా అరకేజీ గోరుచిక్కుడుకాయలను తీసుకుని క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం సాల్ట్ వేసి వాటర్ అయిపోయే వరకు మగ్గించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయినాక పోపు దినుసులు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కొంచెం పసుపు వేసి పోపుని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా ఉడకబెట్టిన గోరుచిక్కుడుకాయలను వేసి ఆయిల్లో 2 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు మీడియం సైజ్ కొబ్బరికాయని తురుముకొని 8 పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుని తగినంత సాల్ట్ వేసి బాగా కలిపి ఫ్లేమ్ సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. కొబ్బరి పచ్చివాసన పోయాక 1 స్పూన్ కారం వేసి బాగా కలిపి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత కమ్మనైన కొబ్బరి గోరుచిక్కుడు ఫ్రై రెడీ. అంతేనండి, అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే కొబ్బరి గోరుచిక్కుడు ఫ్రై రెడీ. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.